మన అమ్మమ్మలు తాతయ్యలు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారంటే అప్పటి వాళ్ళ మంచి ఆరోగ్యపు అలవాట్లు, వాళ్ళ బలమైన తిండి మాత్రమే. ఒకప్పుడు పొయ్యిలు వాడేవాళ్ళు, వంటలు చేసుకో కుండలు వాడేవాళ్ళు. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. తర్వాత అల్యూమినియం అని ఇంకేవేవో గిన్నెలు వచ్చినాయి, కానీ అవన్నీ నాన్ స్టిక్ అవన్నీ వచ్చినాయి, కానీ అవన్నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు మళ్ళీ అందరికీ కొంచెం అర్థమవుతుంది, కుండల్లో వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ భయపడుతున్నారు ఎక్కడ విరిగిపోతాయని. జాగ్రత్తగా వాడుకుంటే ఏమీ ఉండదు. ఇంకా నేనైతే చామగడ్డ పులుసు, చేపల పులుసు, పప్పుచారుకి ఇలాంటి కుండలు వాడతాను. వేరే ఆకుకూరలకి ఇంకా కూరగాయలకి కొంచెం వెడల్పాటి కుండలు, చికెన్కి అలా వేరే అలా 3-4 రకాల కుండలు కొనిపెట్టుకున్నాం. 8 ఇయర్స్ నుంచి వాడుతున్నా. జాగ్రత్తగా వాడుకుంటే ఏమీ కాదు. మీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. అదేంటంటే మనం కుండలు మీరు ఎలా క్లీన్ చేస్తారు? గిన్నెలు క్లీన్ చేసుకునే విమ్ లిక్విడ్తోన అలా అస్సలు చేయకండి. అది చాలా తప్పు. ఎందుకంటే కుండలలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అది మనము విమ్ లిక్విడ్తో కానీ ఇంకా దేంతోనైనా తోమినప్పుడు ఆ లిక్విడ్ లోపలికి వెళ్ళిపోయి నెక్స్ట్ టైం మనం వంట చేసుకున్నప్పుడు మనం ఏం వంట చేస్తామో దానిలోకి దిగి అది మనం తిన్నప్పుడు, ఆహార పదార్థం మనం తిన్నప్పుడు మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అలా చాలా హెల్త్ ప్రాబ్లం వస్తాయి. ఇది మనం తెలియకుండా చేసే పెద్ద పొరపాటు. కాబట్టి ఎలా క్లీన్ చేయాలంటే హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకొని సాల్ట్లో అద్ది కుండ క్లీన్గా చేసుకోవాలి. ఇంకా నిమ్మరసం లోపల దిగినా ఏం కాదు కదా. ఇది చాలామందికి తెలియదని ఈ మధ్య నాకు తెలిసింది మా ఫ్రెండ్ ద్వారా. అందుకే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. మీరు కుండలు ఎలా క్లీన్ చేస్తారో